రేపొద్దున పెళ్ళి అయ్యాక ఆడు హింసిస్తున్నాడు అనుకోండి, ఎవడికి చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు ఎవడికి. తలుపు వేసుకుని ఇంట్లో ఏడవటం అంతే కదా. అమ్మ నాన్నకి చెప్పుకోలేదు, సమాజానికి చెప్పుకోలేదు. ఎందుకని? సమాజాన్ని, తల్లిదండ్రులని, బంధాలని అన్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంది జులాయిని. ఇవాడు జులాయే కదా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చిన్నప్పుడు మాల్గుడి కథలు, మాల్గుడి డేస్ చాలా ఫేమస్ అని ఒక సిరీస్ వచ్చేది. ఆర్కే నారాయణ గారని ఆయన రాసినవి. ఈ తరానికి కొంచెం తెలియకపోవచ్చు. ఆ మాల్గుడి కథల్లాగా భవిష్యత్తులో అమరావతి కథలు అని చెప్పి ఏదైనా ఒక సిరీస్ రావచ్చేమో అన్నట్టుగా అనిపిస్తోంది. అమరావతి ఏపీ రాజధాని ఎన్ని రకాల మలుపులు తిరుగుతోందో, ఎన్ని రకాల వీకి గురవుతోందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రైతులు పెద్ద మొత్తంలో వాళ్ళ భూములన్నీ ఇచ్చారు, పొలాలన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి కన్నీటి గాథలు ఉన్నాయో అక్కడ మనం చూస్తున్నాం. ఆ రైతులకి కనీసం ప్లాట్లు, ఇది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు, కమర్షియల్ ప్లాట్స్, అవి కూడా ఎక్కడో వాగుల్లోనో వంకల్లోనో ఇస్తున్నారట. సరే, ఇక ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు అది అని చెప్పేసి అమరావతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు. పోలవరం, ఇప్పుడు పోలవరంతో పాటు ఈక్వల్గా ఏపీ అంటే అమరావతి, పోలవరం. చంద్రబాబు నాయుడు గారు పదే ఎందుకన్నారా అని ఇప్పుడు చాలామంది కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం లాగే అమరావతి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు లాగా తయారవుతోంది. అక్కడ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తోడడానికే బోల్డ్ అంతా ఖర్చు పెట్టేస్తున్నారు మోటార్లు వాటికి. పైగా ఇప్పుడు రిజర్వాయర్లు కడతారంట అమరావతిలో. ఎందుకంటే కొండవీటి వాగు, ఆ వాగు, చాలా వాగులు ఉన్నాయి అక్కడ. వాగులు వంకల నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా నిల్వ చేయడానికి. మరి అలాంటి చోట అసలు రాజధాని ఎందుకు ప్లాన్ చేశారు ఏంటో అనేటువంటిది సరే అప్పట్లో చాలామంది చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది, అక్కడ వద్దని చెప్పిందా, ఇవన్నీ కూడా వీటినన్నింటినీ తోసిరాజని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్, అభివృద్ధి మంత్రం ఆయన ఏదైతే జపిస్తూ ఉంటారో అభివృద్ధి మంత్రానికి అందరూ కూడా దాసోహం అన్నారు. రైతులందరూ భూములు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద పేర్ని నాని గారు తనదైన శైలిలో చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వ్యంగ్యంగా దాని గురించి, అమరావతి గురించి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పారు. ఆయన కథ ఏంటో వినండి. ఒక ఆడపిల్ల బాగా చదువుకుంది, గొప్పగా ఇంజనీరింగ్ మెడిసిన్ చేసింది. అమ్మ నాన్నకి వద్దన్నా సరే, వద్దమ్మా అని సరే అడిలు గీపెట్టినా సరే, రోడ్డు ఎమ్మడి గాలిగా తిరిగాడు ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరుడు సూర్యుడు అని చెప్పింది. రేపొద్దున పెళ్ళి అయ్యాక ఆడు హింసిస్తున్నాడు అనుకోండి, ఎవడికి చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు ఎవడికి. తలుపు వేసుకుని ఇంట్లో ఏడవటం అంతే కదా. అమ్మ నాన్నకి చెప్పుకోలేదు, సమాజానికి చెప్పుకోలేదు. ఎందుకని? సమాజాన్ని, తల్లిదండ్రులని, బంధాలని అన్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంది జులాయిని. ఇవాడు జులాయే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మా అమరావతికి ద్రోహం చేస్తున్నాడని చెప్పలేరు, బయటకి అనలేరు, అరవలేరు. ఆ పరిస్థితులు ఇవాళ అమరావతి రైతులు ఉన్నారు. ఘోరమైన దయనీయ స్థితిలో ఉన్నారు. ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్లాట్లు ఇచ్చిన చోటేమో అది చెరువులు ఉంటాయి, ప్లాట్లు ఇచ్చిన చోటేమో వర్షం పడితే మనిషిలో నీళ్లు ఉంటాయి, రోడ్లు ఉండవు, కరెంట్ స్తంభాలు ఉండవు, ఏముండదు. ఏం జరిగిందా అంటే ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు ఉన్నా కూడా వాళ్ళకేమి లాభం జరిగేది లేకపోగా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. వీళ్ళకే దిక్కులేదు ప్లాట్లు, మొదటి వాళ్ళకే మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నాడు. ప్రజలు నమ్ముతారా? అర్థమవుతుంది కదా. వీళ్ళు ఎంత ప్రేమించినా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాళ్ళు తపస్సు చేసినా, ఇళ్ళు వదిలి ఊర్లెంబడి తిరిగినా ఇవాళ అతను చేసే ద్రోహాన్ని అంగీకరించగలరా? ఒప్పుకుంటారా? సమర్థిస్తారా? ఖచ్చితంగా అదే రైతులు తిరగబడి నారా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజులు వస్తాయి. మొదటిసారేమో ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేయబోతున్నాం. ఒక 10 సంవత్సరాల్లో ఇక్కడ ప్రపంచ స్థాయి మహానగరం రాబోతుంది. ఇది ఒక సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరంగా రాబోతుంది అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు మళ్ళీ మున్సిపాలిటీ అంటున్నారు. అప్పుడు సింగపూర్ వాడు ఉన్నాడు, ఏడి వాళ్ళ సింగపూర్ వాడు ఏడి? సింగపూర్ కడతా అన్నారు కదా, ఏమైంది సింగపూర్? ఆయన రాజమౌళి గారిని వాళ్ళని తీసుకొచ్చి అయ్యో శంఖాలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు ఇట్లా పెద్ద అన్ని చేశారు కదా, సాసర్లు, కప్పులు, అన్ని బిల్డింగ్లు లేవు అప్పుడు. ఆ రోజేమో ప్రపంచ స్థాయి నగరం, వరల్డ్ క్లాస్ సిటీని నిర్మాణం చేస్తున్నాం అన్నారు. ఇవాళేమో అది మున్సిపాలిటీ అంటున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు కోరు, నమ్మించి నట్టేట్లో ముంచడంలో, అరిచేతిలో వైకుంఠం చూపించడంలో, ఆ తర్వాత నిర్దయగా పీక కొయ్యటంలో ఆయన్ని మించినటువంటి రాజకీయ నాయకుడు ఇంకెవడు ఉండడు. నారా చంద్రబాబు నాయుడు నమ్ముకుని బాగుపడిన వాళ్ళు ఎవరినో ఒకళ్ళని చూపించండి. ఆయన రాసుకున్నాడు పుస్తకం మనసులో మాట అని. ఆ మనసులో మాట ప్రతి పేజీలో కూడా పెత్తందారి మనస్తత్వం, భూస్వామ్య ఆలోచనలు, సామాన్యుడికి
అందకుండా సామాన్యుడి స్థాయి కంటే కూడా సంపన్నుల స్థాయి, సంపన్నుల యొక్క ఆలోచన మేరకే, సంపన్నుల యొక్క స్థాయి మేరకే అతని ఆలోచన సరళంతా ఉంటాం ఆ పుస్తకంలో ఉంది. ఆయన ఇవాళ రాయలా, 1996, 97లోనే రాశాడు. కాబట్టి కొత్తగా మనకు చంద్రబాబు ఏం మారడు. ఊరికే మారారనేం ఓడిపోయినప్పుడల్లా ప్రతిసారి చెప్తాడు, గెలవంగానే మళ్ళీ ముసుగు తీస్తుంటాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు కుటిల ఆలోచనల మీద అమరావతి రైతులందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు ఖచ్చితంగా తొందరలోనే రాబోతుంది. కొండవీటి వాగు అమరావతి మీద పడిపోద్ది కాబట్టి ఆ వచ్చేటువంటి వరదని తోడి కృష్ణానదిలో పంపు చేయటానికి పోయటానికి ఒక 400-500 కోట్లు పెట్టి మొదటి విడతలోనే ఆయన 2014 నుంచి 19 మధ్యలో ఒక పంపు హౌస్ని నిర్మాణం చేశారు. అవి తోడినా కూడా ఆగట్ల, మునిగిపోతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఈ మధ్య జీవో ఇచ్చారు. మళ్ళీ కొండవీటి వాగు కాకుండా ఇంకో వాగు కొండవీటి వాగు కలిపి ఆ నీళ్ళని తోడతాకి, అమరావతిలోంచి తోడతాకి ఒక తోడు కృష్ణానదిలో ఎత్తిపోయటానికి అదొక 500 కోట్లు అండి. సుమారుగా ఒక 1000 కోట్లు పెట్టి మోటార్లు పెట్టి అమరావతిలో వచ్చేటువంటి వరదని తోడిపోసే పరిస్థితి అయితే దాన్ని ఏమంటారు చెప్పండి? 1000 కోట్లు పెట్టి వరదని తోడతాకి మనం ఆశ్చర్యపోతాం. పట్టిసీమలో ఎన్ని మోటార్లు ఉంటాయి అన్ని మోటార్లు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలోంచి ఎత్తి రైతు సాగు కోసం 1000 క్యూసెక్ని తోడిపోసేటువంటి మోటార్లు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఒకటి చాలదన్నట్టు ఇంకో వాక్కి తోడాలంటున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ అమరావతిలో చెట్లు పీకటాకి నీళ్లు తోడటాకి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. చూడు, నారాయణ గారి డబ్బులు జీవోలు ఇస్తూ ఉంటాడు. తుమ్మ చెట్లు నరకటాకి ఇప్పుడు ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు, ఇప్పటికి మేము ఒక 100 కాదు ఒక 2000 ఎకరాలు ఇప్పటికి మొక్కలు కొట్టేశాం. మళ్ళీ ఒక పలానా మాసానికి ఇంకొక 5000 మొక్కలు కొట్టేస్తాం తుమ్మ చెట్లు. ఇంకొక దానికి మే ఆఖరికి దాదాపుగా మొత్తం 30,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు కొట్టేస్తాం అన్నాడు. డబ్బు ఎంత చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి చంద్రబాబు రాగానే తుమ్మ చెట్లు కొట్టేశారు, నీళ్లు తోడొస్తున్నారు. మళ్ళీ తుమ్మ చెట్లు కొడుతున్నారు, మళ్ళీ నీళ్లు తోడుతున్నారు. దీంట్లోనే 1000 కోట్లు సంపాదించేస్తారు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఏది తుమ్మ చెట్లు నరకటం, నీళ్లు తోడటంలోనే.